Let us solve the following problem. A girl of height 90 centimeters is walking away from the base of a lamp post at a speed of 1.2 meters per second. If the lamp is 3.6 meters above the ground, find the length of her shadow after 4 seconds. Right? This is all about shadow formation. This is the height of the girl and this is the length of the shadow formed. Let us take the data given in the problem. So what is given? A lamp post is 3.6 meters above the ground. Let us take the height of the lamp post as 3.6 meters, right? And the height of the girl is 90 centimeters. As it is given in meters and it is in centimeters, we are converting commonly as 0.9 meters. So the height of the girl is 0.9 meters and the speed of the girl is 1.2 meters per second. With that speed, the girl has walked for 4 seconds, and after 4 seconds, we need to find the length of the shadow. So, girl started here and walked for 4 seconds till some distance, and we don't know the distance. We are going to calculate it, right? And after walking some distance, we need to find the shadow of that particular girl. Although she walked for up to some distance, the height of the girl remains constant, same, yes or no? So the height of the girl is 0.meters only, right? So we are going to calculate the length of the shadow. ఓకే, టోటల్ సెట్టింగ్ అంతా మనం ఇమాజిన్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఈ ట్రయాంగిల్స్ ఇలా ఫామ్ అవుతాయి. So it is the height of the lamp post and the girl started at B. AB is the height of the lamp post, right? It is 3.6 meters. It is given in the problem itself, right? A girl has started at B, okay, and she walked up to some distance for 4 seconds with the speed of 1.2 meters per second. So she stopped at one point after 4 seconds, right? We need to calculate the shadow length here. Let us say, suppose the length of the shadow is DE, right? Height of the girl is 0.9 meters only. ఎక్కడికి వెళ్ళా ఎంత దూరం వెళ్ళినా హైట్ మారదు కదా మనకి, కదా? సో ఇప్పుడు మనము ఏం క్యాలిక్యులేట్ చేయాలి? లెంగ్త్ ఆఫ్ ద షాడో క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ దానికంటే ముందర అమ్మాయి అసలు ఎంత డిస్టెన్స్ నడిచిందో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అది క్యాలిక్యులేట్ చేయడం ఈజీనే. ఎందుకని? మనకి స్పీడ్ ఇచ్చారు, అలాగే టైం ఇచ్చారు. మనకేం తెలుసు? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ స్పీడ్ టైంని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అలా సబ్స్టిట్యూట్ చేసుకోగా మనకి బీడీ అంటే అమ్మాయి ఎంత డిస్టెన్స్ అయితే నడిచిందో ఆ డిస్టెన్స్ అనమాట. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు 4.8 meters వస్తుంది. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద గర్ల్ ఇన్ 4 seconds విత్ ఏ స్పీడ్ ఆఫ్ 1.2 meters per second is 4.8 meters, right? నౌ ఆఫ్టర్ వాకింగ్ సమ్ డిస్టెన్స్ ఒక షాడో ఫామ్ అయింది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ చూస్తే క్లియర్గా ట్రయాంగిల్ ఏబిఈ ఉంది, అలాగే ట్రయాంగిల్ సిడిఈ ఉంది, రైట్? సో ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ ఈ అనేది కామన్. రెండు ట్రయాంగిల్స్లో యాంగిల్ ఈ ఉంది కాబట్టి అది కామన్గా ఉంటుంది, ఓకే. అలాగే యాంగిల్ బి, యాంగిల్ డి రెండు కూడా 90 degrees ఉంటాయి. ఎందుకని? గర్ల్ అక్కడ వర్టికల్గా నుంచుంది, ల్యాంప్ పోస్ట్ దగ్గర నుంచి అలాగే వర్టికల్గా మూవ్ అవుతుంది కాబట్టి 90 degreesలో ఉంది, ఓకే. బోత్ ఆఫ్ ద యాంగిల్స్, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి 90 degrees. ఎందుకని? ల్యాంప్ పోస్ట్ యాజ్ వెల్ యాజ్ ద గర్ల్ ఆర్ స్టాండింగ్ వర్టికల్ టు ద గ్రౌండ్, ఓకే. సో యాంగిల్ బి అలాగే యాంగిల్ డి రెండు కూడా 90 degrees. సో మనకేం తెలుసు? ఏ క్రైటీరియా ప్రకారము ఈ రెండు యాంగిల్స్ కనుక ఈక్వల్ అవుతాయి, రెండు ట్రయాంగిల్స్లో రెండు యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చు, రైట్? సో ట్రయాంగిల్ ఏబిఈ అలాగే ట్రయాంగిల్ సిడిఈ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట, రైట్? సో ఇప్పుడు మనకేం తెలుసు? రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతే ఆ వాటి సైడ్స్ ప్రపోర్షన్లో ఉంటాయి, రైట్? సో ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాము? ఆ రూల్ ఉపయోగించి బిఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సిడి, బిఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సిడి,
రైట్. ఎందుకని ట్రయాంగిల్ ఏబిఈ అలాగే ట్రయాంగిల్ సిడిఈ ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి, రైట్. కానీ మనకి డిఈ వాల్యూ తెలీదు. ఓకే, బీడీ వాల్యూ మాత్రమే తెలుసు. ఆ అమ్మాయి ఎంత డిస్టెన్స్ నడిచిందో అదనమాట, రైట్. సో ఇప్పుడు మనము బిఈని ఎలా రాసుకోవచ్చు? బీడీ ప్లస్ డిఈ కింద రాసుకోవచ్చు కదా. సో ఇందాక మనం రాసుకున్నటువంటి ప్రపోర్షన్స్లో బిఈ ప్లేస్లో బీడీ ప్లస్ డిఈని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఎలా సబ్స్టిట్యూట్ చేసామో మనకు అర్థమవుతుంది కదా. బిఈ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ డిఈ. ఓకే, సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేద్దాం. సో బిఈ ప్లేస్లో బీడీ ప్లస్ డిఈ రాసుకున్నాము. కింద డినామినేటర్లో ఆల్రెడీ డిఈ ఉంది. ఏబి బై సిడి, మనకి ఏబి అంటే తెలుసు ల్యాంప్ హైట్, సిడి అంటే గర్ల్ హైట్. ఓకే, సో బీడి అంటే అమ్మాయి నడిచిన డిస్టెన్స్. సో వాటన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసాం మనం. 4.8 ప్లస్ డిఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు 3.6 బై 0.9. అలా సింప్లిఫై చేయంగా 4.8 ప్లస్ డిఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు 4e వచ్చింది. ఇంకా ఫర్దర్ సింప్లిఫై చేస్తే కనుక 4.8 ప్లస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ డిఈ. దీన్ని మళ్ళీ మనము ఇంకా సింప్లిఫై చేస్తే 3డిఈ ఈజ్ ఈక్వల్ టు 4.8, డిఈ ఈజ్ ఈక్వల్ టు 4.8/3. ఓకే, సో ఇంకా సింప్లిఫై చేస్తే డిఈ ఈజ్ ఈక్వల్ టు 1.6 మీటర్స్ వస్తుంది. ఓకే, సో డిఈ అంటే ఏంటి మనకి? లెంగ్త్ ఆఫ్ ద షాడో, లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద గర్ల్, రైట్. ఎంత ఉంది మనకి? లెంగ్త్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద గర్ల్ ఈజ్ నథింగ్ బట్ 1.6 మీటర్స్ లాంగ్ అన్నమాట. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.